अलहदा रियासत तेलंगाना की तश्कील के देरीना अलंबरदार हुजूराबाद हल्के के साबिक रुकन असम्बली, साबिक रुकन कौंसिल आन जहानी वी राजेश्वर राव, साबिक रुकन राज्यसभा, जिन्हें मुल्क और रियासत के अवाम सिंगापुरम राजेश्वर और सिंगापुरम पेद्दा दौरा के नाम से भी जानती हैं कि 93वीं सालगिरह तकरीब हुजूराबाद हल्के के मुख्तलिफ मवाजियात में मुख्तलिफ सियासी जमातों, तंजीमों और अवाम की जानिब से रवायती जोशो खरोश के साथ मनाई गई, जिसमें सियासी वाबस्तगी से बालातर होकर अवाम ने सिंगापुरम पेद्दा दौरा राजेश्वर राव की तस्वीर पर मुजस्समों की गुलपोशी करते हुए भरपूर खिराज अकीदत पेश किया। मरकजी तकरीब जिला करीमनगर के हुजूराबाद टाउन में वाक़ आन जहानी राजेश्वर राव के मुजस्समे पर मुनक़द हुई, जिसमें साबिक़ रुकन असम्बली हुस्नाबाद वी सतीश कुमार, आन जहानी सिंगापुरम पेद्दा दौरा के फर्जंदान वी श्रीनिवास राव, वी किशन राव और पोते कांग्रेस पार्टी उमूर इंचार्ज बराए हुजूराबाद हल्के मास्टर वी प्रणव बाबू ने गुलपोशी करते हुए खिराज अकीदत पेश किया। इस मौके पर खिताब करते हुए वी सतीश कुमार, साबिक़ रुकन असम्बली ने कहा कि सिंगापुरम पेद्दा दौरा वी राजेश्वर राव ने तश्कील तेलंगाना के लिए ज़माने क़दीम से ही तहरीक का आगाज़ किया था। वो तश्कील तेलंगाना के सबसे बड़े हामी और अलंबरदार थे। उन्होंने उस वक्त काकतिया केनाल मंजूर कराते हुए हुजूराबाद, करीमनगर, वरंगल और दूसरे अजला के हज़ारों एकड़ अराजी को सैराब किया था। उन्होंने याद दिलाया कि वी राजेश्वर राव ने अपनी शख्सी दिलचस्पी से हुजूराबाद के 32 मवाजियात को मरकजी हुकूमत की आबरसानी स्कीम से मरबूत करते हुए पीने का पानी फराहम किया था। वी सतीश कुमार ने सिंगापुरम पेद्दा दौरा की रियासत की तरक्की के लिए की गई खिदमात को याद करते हुए भरपूर खिराज तहसीन पेश किया और नाकाबिल फरामोश करार दिया। ఉత్తర రాజేశ్వరరావు గారు అంటే సింగాపురం రాజేశ్వరరావు గారు అని చెప్తే అందరికీ తెలుస్తుంది. వారు ఈ ప్రాంతం కోసం ఎంతో కృషి చేసి అభివృద్ధిలో కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి అప్పుడు ఉన్న మంత్రులతోని, అప్పుడున్న ముఖ్యమంత్రితోని, అప్పుడున్న ప్రధానమంత్రితోని కొట్లాడి కాకతీయ కాలువ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పెద్దల రాజేశ్వరరావు గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాకతీయ కాలువ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మరి ఈరోజు వ్యవసాయం కూడా బ్రహ్మాండంగా పండి ఇక్కడ రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉన్న సంగతి కూడా మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా 32 గ్రామాలకు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి తుమ్మన్పల్లి లోపల డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పెట్టించి దాదాపు ఆ సమయంలో పడే 8 కోట్ల రూపాయలు వెచ్చించి 32 గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా కూడా చేసిన మహనీయులు రాజేశ్వరరావు గారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారి 93వ జన్మదిన సందర్భంలో కూడా జయంతి సందర్భంలో కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి వారు చేసిన కృషి కార్యక్రమం, వారు చేసిన పట్టుదలతోనైతే ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి మరి వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ సింగాపురం రాజేశ్వరరావు గారు హుజురాబాద్ అంటేనే గుర్తుపడతారు తప్ప ఏదో ఉడతల రాజేశ్వరరావు గారు అంటే కూడా అంత పరిచయం లేని వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అని కూడా తెలియజేసుకుంటే వాళ్ళ గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోయిన వ్యక్తి కూడా రాజేశ్వరరావు గారు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి గ్రామ సర్పంచ్ నుంచి వెళ్ళి మొదలుకొని బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి, అప్పుడున్న బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, అదేవిధంగా రాజ్యసభ సభ్యులకి కూడా మరి మన హుజురాబాద్ నుంచి వెళ్ళి సింగాపురం గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తి రాజేశ్వరరావు గారు తెలియజేసుకుంటూ వారిని ఎప్పటికీ చిరస్మరణం చేసుకుంటూ వారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం వారి తలబెట్టిన తప్పకుండా ముందు తీసుకెళ్ళి వారి ఆశయాలు నెరవేర్చే కార్యక్రమం కూడా మనందరం కూడా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం.